యూజీసీ నెట్ రద్దు, ఎన్టీఏ సంచలన నిర్ణయం. 18వ తేదీన పరీక్ష, మరుసటి రోజే రద్దు, అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం. తిరిగి నిర్వహణ త్వరలోనే తేదీ ప్రకటన, దర్యాప్తునకు సిబిఐకి అప్పగిస్తామన్న కేంద్ర విద్యాశాఖ. ఈరోజు నీట్ పరీక్ష ఏ విధంగా లీక్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యూజీసీ నెట్ కూడా రద్దు అవ్వడం, ఈరోజు పెద్ద ఎత్తున ఎన్టీఏకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఆ పరీక్షను క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తున్నట్టు చూస్తా ఉన్నాం మిత్రులారా. ఒకసారి దాని గురించి కూడా చూడండి. దేశంలోని కీలకమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రోజు నిర్వహించిన యూజీసీ నెట్ 2024 రద్దు చేసినట్టు ప్రకటించింది. మళ్ళీ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షపై బుధవారం రోజు మాకు హోంశాఖకు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిటిక్స్ యూనిట్ నుంచి కీలక సమాచారం అందింది. దాని ఆధారంగా యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే నిర్ధారణకు మేము వచ్చాం. అందుకే ఈ పరీక్షను రద్దు చేశామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ నెట్లో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించే బాధ్యతను సిబిఐకి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. సో ఇలా నీటు, యూజీసీ నెట్, ఇలా అన్ని ఎగ్జామ్స్ ఏవైతే ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున లీక్ అవుతా ఉన్నాయి. ఎవరైతే ఎన్టీఏ ఉందో ఆ సంస్థ ఈరోజు క్రెడిబిలిటీ మొత్తం కూడా పోగొట్టుకుంది. ఆ సంస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన సిబిఐ దర్యాప్తు ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తులో ఎవరైతే దోషులు దొరుకుతారో ఖచ్చితంగా ఇలా పేపర్ లీక్ చేసే వాళ్ళకు కఠినమైన శిక్షలు ఇవ్వాలి. వాస్తవంగా కొన్ని కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఆయా డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి వాస్తవంగా. సో ఆ దిశగా కఠినమైనటువంటి చట్టాలు చేస్తే, కఠినమైనటువంటి శిక్షలు వేస్తే కొంత ఊరట కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ యూజీసీ నెట్ ఏదైతే రద్దు అయిందో ఆ పరీక్ష రద్దు కావడానికి, ఆ పేపర్ లీక్ కావడానికి కారకులందరినీ కూడా వెంటనే పెద్ద ఎత్తున వాళ్ళ కఠినమైన శిక్ష వేసి శిక్షించాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.